విశాఖపట్నం నగరంలో తొలిసారిగా బైక్ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీలు 2026 ఫిబ్రవరి 7వ తేదీన నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ సూపర్ క్రాస్ ఎఫ్ఎంఎస్సిఐ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బైక్ రేసర్లు పాల్గొనడంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొందరు అంతర్జాతీయ స్థాయి బైకర్లు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో త్రిబుల్ మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి, హైకోర్టు అడ్వకేట్ రాజా మరియు గాడ్ స్పీడ్ రేసింగ్ డైరెక్టర్ శ్యామ్ కోటారి పాల్గొని మాట్లాడారు. ఈ పోటీలు విశాఖ నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు మోటార్ స్పోర్ట్స్ అభిమానులకు ఒక అపూర్వ అనుభూతిని అందిస్తాయని వారు పేర్కొన్నారు. Now, coming to Vizag, Raja sir has asked us to come and have an event over here because this part of the country needs a lot of motorsporting activities, and it's thanks to him and Triple R that we are here. And looks like we are going to have a great event considering what response we're getting from the public. We have been continuously getting phone calls as to where the passes will be available, what is the entry. So the entry is free. We want to keep it open for everybody, and so that more and more people can come and enjoy the sport. And as I said, since it's the last round of the championship, the racing is going to be very close and fierce. We like to thank, of course, Triple R, Raja sir, and Rahul to help us in making this successful. And we are, as I said again, Godspeed and Triple R have come in collaboration to form this event. And thanks to the Andhra Pradesh Sports Authority for letting us have this event. And of course, thanks to the police and all the services who are helping us make this event successful. So anything else you want to know anything else, please you can go ahead and ask us. తీసుకొని జరిగిందండి. అంతాను ప్రమాదాలు జరగడానికి ఎటువంటి తావు ఉండదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్రెడీ కండక్ట్ చేశారు. అంతాను ఆ డీటెయిల్స్ కూడా మీకు అన్ని ఇందులో ఇస్తాం. ప్రీవియస్గా ఎన్ని కండక్ట్ చేశారు, ఎంటైర్ ఇండియా కండక్టర్. ఈ వాజ్ ఆల్సో యాక్చువల్లీ ఈ వాజ్ రైడర్ దెన్ ఈ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. And with that experience, it already obtained all the permissions of the concerned department. We are going to start Saturday evening at 5:30 in this Indira Priyadasi Stadium. Sir, other countries also. Which country must have? We have riders from Finland and Switzerland. Finland and Switzerland. Yeah. So far, 2 have confirmed. So far confirmed 2 are. By the time confirm ayin ball put country kuda aadutadi. Sir, why not India? Sir, every state, every place. In fact, the first round, the last 5 rounds were in Baroda, Bangalore, Cochin, Coimbatore, then Raipur. స్పోర్ట్స్ డైరెక్టర్ కింద ఏదో కొత్త ఈవెంట్ చేయాలి మన ఆంధ్ర కూడా. కొత్త ఈవెంట్ ఈ స్పోర్ట్ దీనిలో కూడా చాలామంది పిల్లలు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చేయలేని ఒక తలపుతని కోయంబత్తూరు లాస్ట్ ఇన్వైట్ చేస్తే వెళ్ళారండి. అయితే అక్కడ చూసిన ఈవెంట్ వై డోంట్ బి కండక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ ఇండియా. మనం విశాఖపట్నంలో చేయాలి. కొత్త ఈవెంట్ అన్ని స్టేట్లో అవుతుంది. ఏదో నేషనల్ ఈవెంట్ అయినసరికి వేరే స్టేట్కి వెళ్ళి మన పార్టిసిపేట్ చేయడం. మనం విశాఖపట్నంలో కండక్ట్ చేస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ విత్ శ్యామ్ కోటారి టు కండక్ట్ ఈవెంట్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్స్ ఇన్ మొత్తం ఇతను కండక్ట్ చేసినట్టు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్స్ ఇతను చెప్పడం జరిగింది. దీనికి చాలా బాగా చేస్తారు. ఇంకా రేపు ఈవెంట్ జరిగిన రోజుకి వచ్చి మీ అందరూ కూడా రండి.